భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షులకి ఒక పెద్ద పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దిగిపోతున్న ఇద్దరు సక్సెస్ఫుల్ హయ్యెస్ట్ రికార్డు సాధించిన విజయాలు తెలంగాణలో అంతకుముందు ఏనాడు లేనిది. విభజిత రాష్ట్రంలో హయ్యెస్ట్ అప్పట్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎలాంటి పొత్తు లేకుండా మొన్న 8 స్థానాలు గెలుచుకుంది, అసెంబ్లీ స్థానాలు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండగా, అంతకుముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండగా ఆ కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి ఎదగడం ఒక ఎత్తు అయితే, ఎమ్మెల్సీల్లో గెలవడం, ఇక్కడ అసెంబ్లీలో 8 ప్లస్ పార్లమెంటులో 8 స్థానాలు గెలవడం అన్నటువంటిది అత్యంత కీలకమైనది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆ విజయం సాధ్యమైంది. ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో విజయం లాంటి దాని ద్వారా మంచి ఊపు తెచ్చారు. కాబట్టి ఇప్పుడు రామచంద్రరావు గారికి పరీక్ష ఆ విజయం పెంచకెళ్ళటం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ప్లస్ ఇప్పటిదాకా ఉన్న ఎప్పుడూ లేని చరిత్రని తిరగరాశారు. ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలవటం, 3 పార్లమెంటు స్థానాలు గెలవటం రాష్ట్రంలో అన్నటువంటి ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇంతకంటే ఎక్కువ గెలిచి చూపించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు కాబట్టి, కానీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికలు వీళ్ళకి పరీక్ష. వీళ్ళు సంస్థాగత నిర్మాణం లేదా సంస్థాగత వ్యవహారాల్లో ఉద్దండులే కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.